మోడీని దెబ్బ కొట్టాలంటే రాహుల్ గాంధీ వల్ల కావట్లేదని ప్రియాంక గాంధీ వాద్ర అందించారు. వాయనాడ్ నుంచి గెలిచింది. ప్రస్తుతం ఆమెకి హైప్ బాగా క్రియేట్ చేస్తున్నారు. సాధారణంగా వీళ్ళకి సెక్యూరిటీ Z+ కేటగిరీ ఉంటుంది. ఆ Z+ కేటగిరీ మధ్యలో నడుచుకుంటూ వస్తుంటే దానికి ఒక మ్యూజిక్ వేసి హైప్ ఇవ్వటం, అలాగే ఇందిరాగాంధీ ఫేస్ లుక్, ఇందిర తర్వాత అంతటి సమర్థవంతమైనటువంటి నాయకురాలు, ఈ ప్రొజెక్షన్ చేసుకొస్తున్నారు. ఇందిరాగాంధీ టైంలో ఇంకొకళ్ళకి అసలు ప్రతిపక్షమే లేదు, అట్లాగే రేపు ఈవిడొస్తే కనుక నరేంద్ర మోడీ పని అయిపోతుంది అన్నట్టు. వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే ఇవాల్టి తరానికి, అంటే నా వయసోడికే ఇందిరాగాంధీ, నేను ఎప్పుడో నా 4th క్లాస్ 5th క్లాస్ అప్పుడు గుంటూరులో మేము అదే 7th క్లాస్ అప్పుడు గుంటూరులో చదువుతుంటే అక్కడికి వచ్చింది ఇందిరాగాంధీ. అప్పుడు చూసాం. అప్పుడు ఏంటి, మహిళలందరూ అప్పుడు పార్టీలతో సంబంధం లేదు, పిలిచేవాళ్ళు, వెళ్ళి ఇందిరాగాంధీ వచ్చింది మన ఊరికి అనేటటువంటిది వెళ్ళి చూసినటువంటి వాళ్ళు. ఆ రోజుల్లో అది గ్రేట్. నా పెద్దోడిని అయ్యేటప్పటికి ఇందిరాగాంధీకి సంబంధించి నాకే పూర్తిగా ఐడియా లేదు. సరే, నేను జర్నలిస్ట్ని కాబట్టి విషయాలంతా తెలుసుకుంటాను, అంతే అయింది. రాజీవ్ గాంధీ ఆ తర్వాత పరిపాలించాడు. ఆ తర్వాతన రాహుల్ గాంధీ షాడో ప్రైమ్ మినిస్టర్గా వ్యవహరిస్తూ మన్మోహన్ సింగ్ని, మధ్యలో పివి నరసింహరావు, ఇంతమంది చూసాం. అసలు ఈ తరంలో ఇవాళ 30లలో ఉన్న వాళ్ళకి రాజీవ్ గాంధీనే తెలియదు. ఇందిరాగాంధీ పాలన గురించి ఏం తెలుసుద్ది? రెండవది, ఇందిరాగాంధీ అని గుర్తుకు రాగానే సంక్షేమం, ఏం సంక్షేమం అయిపోతే దేశం బాగుపడిపోయిందా ఉన్నప్పుడు? ఒక్క బంగ్లాదేశ్ వార్, ఆ తర్వాతన వాజ్పేయి కార్గిల్ వార్ చూపెట్టాడు, నరేంద్ర మోడీ 3 వార్లు చూపించాడు, సర్జికల్ స్ట్రైక్సే చూపించాడు. కాబట్టి ఇంక ఇందిరాగాంధీని ఏ కోణంలో గుర్తుపెట్టుకోవాలి? ఎమర్జెన్సీ కోణంలో గుర్తుపెట్టుకోవాలా? దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని నాశనం చేసిందని గుర్తుపెట్టుకోవాలా? లేకపోతే ఆవిడని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకుంటారు? ఒకటి, నా వయసు ఉన్నటువంటి వాళ్ళకైతే నాయకులందరిలో ఉన్న మంచిని కూడా గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి ఇందిర ఆ రోజున సమర్థంగా నిలబడింది, పోరాడింది, సాధించింది అని గుర్తుపెట్టుకుంటాం. మరి ఈ తరపు ప్రజలకు ఏమని చెప్తారు? అది కదా, దానికే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఆమె గురించి పాజిటివ్ ప్రొజెక్షన్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.